మహబూబ్నగర్ బస్ స్టాండ్ ఎదుట నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్లోని షట్టర్లన్నింటినీ కూడా ఇప్పటికే అద్దెకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా గత కొన్ని ఏళ్ల నుంచి కూడా బస్ స్టాండ్ ఎదురుగా తోపుడు బళ్ళపై పళ్ళ వ్యాపారం చేసుకునేటటువంటి పళ్ళ వ్యాపారులంతా కూడా ప్రస్తుతం ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మున్సిపాలిటీ అధికారులంతా కూడా జేసీబీని తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే పండ్లను విక్రయించేటటువంటి తోపుడు బండ్ల వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇప్పుడు ఖాళీ చేసేయాలనేటటువంటి డిమాండ్ కూడా మున్సిపల్ అధికారులు వ్యక్తపరిచిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ వ్యాపారులంతా కూడా ఇక్కడ బైఠాయించి బస్టాండ్ ఎదురుగానే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దాదాపుగా దశాబ్దాల కాలంగా ఇక్కడే పళ్ళ వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాము. ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళాలంటే మా పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్ ఎదుట కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి పళ్ళ వ్యాపారులు ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజానికి వీరి డిమాండ్ ఏంటి? ఇక్కడే ఈ తోపుడు బళ్ళని ఇలాగే పెట్టుకుంటామంటున్నారా, లేదంటే వీరికి ఆల్టర్నేట్ ఏదన్నా సోర్స్ కావాలా, ఏంటి వీళ్ళ డిమాండ్ ఏంటి, ఎందుకు ఈరోజు వీరు ఆందోళనకు దిగారు, వీరి మాటల్లో తెలుసుకున్నారు. చెప్పండి, అసలు ఏంటి ఈరోజు మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏముంది అంటే సార్, మేము గత 40 సంవత్సరాలకి మహబూబ్నగర్ బస్ స్టాండ్ కట్టినప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళు మా తాతోళ్ళు ఇక్కడనే బేరాలు చేసిండ్రు. వాళ్ళతో పాటు మాకు వేరే పని రాక మేము కూడా ఇదే బేరం చేస్తున్నాము. మహబూబ్నగర్ బస్ స్టాండ్ ముందరికి 40 ఇయర్స్కి వెళ్ళి మీరు ఇన్నే బళ్ళ వ్యాపారం చేస్తున్నాము. ఎన్కిలా ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టిండ్రు. కడితే ఏమైందంటే మా ముందరకెళ్ళి బండ్లు ఉన్నాయి కదా, అవి తీయమని చెప్పిండ్రు. అయితే మేము ఎమ్మెల్యే సార్తో పోయి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎమ్మెల్యే సార్ ఏం చెప్పిండంటే ఒక డ్రాయింగ్ లాగా తయారు చేసి దానికి ఏం చేసిండ్రు, వెనక భాగంలో మా బండ్లకు ఆర్టీసీ కాంప్లెక్స్కి 40 ఫీట్స్ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ వాడుకుంటారు వాళ్ళు. మీరు కూడా ఏం చేయాలంటే బండ్లు కొంచెం జరపాలి, కొంతమంది దానిలో జరిపి ఒకరికి సర్దుకోండి, బేరం నడవని వాళ్ళకు కూడా దారి చేయండి అంటే 4-5 దారీలు కూడా ఇచ్చినాం సార్. మా డిమాండ్ అదే ఉంది. ఇంకోటి ఎమ్మెల్యే సార్తో పోతే ఎమ్మెల్యే సార్ రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే సార్ సరే నేను చెప్పి మీకు ఆడ చేపిస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే సార్. కానీ ఈడ మాత్రం ఆర్టీసీ వాళ్ళు మాకు సహకరిస్తలేరు. మేమేం చెప్పినామంటే మీకు మధ్యలోకి వెళ్ళి దారీలు ఇస్తాం సార్, మీ కాంప్లెక్స్కి జనాలు రాకుండా వచ్చినట్లా మేము చేస్తాము. 15 ఫీట్ల దారీలు ఇడిచినాం సార్. ప్రతి షాప్ ముందులో ఒక 4 ఫీట్ 3 ఫీట్ల జాగా వస్తుంది ఆ లెక్కగా చూస్తే. మేమంతా ఇడిచినా కూడా కానీ ఆర్టీసీ వాళ్ళు మాకు సహకరిస్తలేరు. మేము ఇంకా ఏం చెప్పినామంటే ఇంకోటి పైన మేము కవర్ అవి కట్టుకుంటాము. ఏమో మా బీద పరిస్థితి గురించి మేము పైన కవర్లు కట్టుకుంటాము. ఆ కవర్లు కూడా తీసేస్తాం సార్. ఎండ ఉండని వర్షం ఉండని మేము అట్లే నిలబడతాం. బతుకుదేరు ఉంటే చాలు సార్, ఎండ వర్షం ఏముంది మాకైతే అలవాటే అది. మేము దానికోసం సహకరిస్తామని చెప్తే ఆర్టీసీ వాళ్ళు మాత్రం మాకు సహకరిస్తలేరు. మీరు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి బండ్లు తీయాలి అని చెప్తుండ్రు. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నారు కదా, ఇప్పుడు తీయాలి అంటుండ్రు. మేము వాళ్ళకి అదే మాట చెప్పేది సార్. మేము 40 సంవత్సరాలకి వెళ్ళి మేము చదువుకోలేము, వేరే బిజినెస్ మాకు చేయనీకి రాదు, వేరే ఏం టెక్నీషియన్ మాకు రాదు. మాతోనే ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, అందరు సార్. ఎవరు ఉన్నోళ్ళు ఉంటే ఇలాంటి పండ్ల బేరం ఎవరు చేయరు సార్. అది మీకు కూడా అర్థమవుతుంది. మేము కోరుకునేది ఏమంటే మేము ఈయన్నే బేరం చేసుకుంటాము. మధ్యలో ఆర్టీసీ కాంప్లెక్స్కి జగాల ఇడ్చుకుంటా ఇప్పుడు ఎంత ఇడిచినామో ఇంకా కావాలంటే ఇంకా పెద్దగా చేసి పైనకెళ్ళి కవర్లు తీసి మా బండ్లు ఎన్ని బండ్లు తక్కువ అవుతున్నావో ఆ ఒక్క బండి మీద ఇద్దరు కలిసి చిన్నగా చేసుకొని మేము సర్దుకొని బేరం చేసుకుంటామని మాది కోరిక సార్. ఎమ్మెల్యే సార్తో రిక్వెస్ట్ ఏమంటే మాకు ఇట్లే బతుకుదేరు. ఇంకోటి సార్, మెయిన్ విషయం ఏమంటే పండ్ల వ్యాపారం బస్టాండ్ ఉంటేనే పండ్ల వ్యాపారం సార్. బస్టాండ్ లేకుంటే మాకు ఎక్కడన్నా వేరే దిక్కు చూపించినా మాకు ఒక ఇల్లు కట్టించినా లాభం లేదు సార్. ఇల్లు ఉంటే ఇల్లు ఉండనీకి ఉంటుంది కానీ అన్నం లేకుండా సార్. ఇల్లు కట్టి కూడా మాకు లాభం లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా లాభం లేదు సార్. బతుకుదేరు ఉంటే మాకు 2 పూటలు అన్నం దొరికితే మేము బతుకోగలుగుతాం సార్. ఇల్లు ఇచ్చినా ఇల్లు తీసుకొని ఏం చేస్తాం సార్ మీరు చెప్పండి. ఉంటాము, నైట్ పూట వండుకుంటాము, పొద్దుగాలు లేచి వస్తాము. మాకు వచ్చేది ఇదే పని. ఈ పని బస్టాండ్ లేకుంటే మా బేరం నడవదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పండ్ల వ్యాపారం చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడ నుంచి పూర్తిగా ఈ బండిలన్నీ కూడా తీసేస్తే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు చాలామంది నిరుపేదలైన మేము గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము జీవనోపాధి కల్పిస్తున్నాం సార్. ఇక్కడ ఉన్నట్టుండి ఈ కాంప్లెక్స్ లేకుండే, ఇదంతా ఏం లేకుండే. ఈ మొన్ననే ఒక సంవత్సరం క్రితమే ఈ కాంప్లెక్స్ కట్టి మాకు ఆటంకం కల్పిస్తున్నారు. షాపులు తీస్తేనే మేము షాపుల కిరాయి ఇస్తాను అంటున్నాం సార్. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ఆల్టర్నేట్గా మాకు ఏమైనా జాబులు లేవు, ఏం లేవు. మేము నిరుద్యోగులం, మేము బిజినెస్ చేస్తేనే బతకగలం సార్ మేము. అందుకోసం దయచేసి గవర్నమెంట్ కూడా మా గురించి కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము చాలా పేద పరిస్థితుల నుంచి వచ్చినాము కాబట్టి దయచేసి మా మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఎమ్మెల్యే కూడా మాకు చెప్పిండు, దయచేసి వాళ్ళకు డిస్టర్బెన్స్ చేయకండి, వాళ్ళకి 6 ఫీట్ల జాగా ఇడిచిపెట్టి మీ కాంప్లెక్స్లో మీరు కట్టుకోండి అని చెప్పిండు. ఆల్రెడీ వాళ్ళకు చెప్పినా కూడా మా మీద మళ్ళీ దాడి
చేయడం జరుగుతుంది. ఈరోజు కంపల్సరీ మొత్తం తీయాలి, కంపల్సరీ తీయాలని చెప్పి ఈరోజు కంకణం కట్టుకున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదుకోవాలి. ఈ విషయం మన ప్రభుత్వం దృష్టి కూడా మన ఎమ్మెల్యే సార్ తీసుకుపోవాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా మన జిల్లాలోనే ఇట్లా అన్యాయం జరుగుతుంది కాబట్టి పేదలు మేము ఎట్లా బతకాలి? నాకు 2 కాళ్ళు లేవు సార్, మాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మేము షాప్ చేస్తే నాకు జాబ్ లేదు, ఏం లేదు. ఇంత ఇబ్బందిలో కూడా మేము బిజినెస్ చేసుకొని బతుకుతున్నాము. దయచేసి మా పరిస్థితి మీకు గవర్నమెంట్ అధికారులు ప్రాబ్లం సాల్వ్ చేయాలి దయచేసి. మేము ఎందుకంటే మేము గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము ఇలా ఈరోజు కొత్తగా లేము సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఆర్టీసీకి ఎలాంటి డిస్టర్బెన్సే లేదు మా వల్ల. కానీ మీరు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాలాంటి పేదలకు ఉపాధి కల్పిస్తారని మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాము. దయచేసి షాపులు ఉండేటట్లు మీరు ఎమ్మెల్యే సార్ గారు మన చొరవతో మాకు న్యాయం జరిపేదిగా కోరుతున్నాం సార్. ఇంతే. మీరు చెప్పమ్మా, మీరేం వ్యాపారం చేస్తారు? ఇక్కడ ఏం అమ్ముతుంటారు? పండ్లు అమ్ముతాం సార్. నేను 15 ఏళ్ళ నుంచి అమ్ముతున్నా. మా అత్తమ్మ 30-40 ఏళ్ళ నుంచి మా అత్తమ్మ అమ్మింది. మా అత్తమ్మకు హార్ట్ ప్రాబ్లం వచ్చినందుకు నేను అమ్ముతున్నా. ఇప్పుడు సడన్గా మమ్మల్ని తీయండి అంటే మేము ఏం పెట్టుకొని బతుకు? మాకు తెలిసిందే పండ్ల బేరము, అది తప్ప వేరే పని రాదు, వేరే కథ రాదు. ఏం చేయాలి మేము? మా పిల్లల్ని ఏం చదివించుకోవాలి? మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు వచ్చి మమ్మల్ని తీయండి అంటున్నారు. మేము మా పండ్ల బంద మధ్యలో కూడా 10-15 బండ్లు తీసినాము. 15 బండ్లు తీసినాక కూడా వచ్చి మమ్మల్ని సతాయిస్తే మేము ఎట్లా చేస్తాము? మీద టాపులు తీస్తామన్నాం, అది తీస్తాం, ఎండకుంటాం అంటున్నాము, అన్నీ అంటున్నాం. వాళ్ళకు కూడా అడ్జస్ట్ ఉంది, మాకు అడ్జస్ట్ ఉంది. ఉంటే కూడా ఈరోజు జేసీబీ తీసుకొచ్చి మమ్మల్ని తీయండి అని తీసారా? దౌర్జన్యం చేస్తుండ్రు. తీసారా? మిమ్మల్ని ఏమన్నా చేతుమా, గుంజైతుమా అని అడుగుతున్నారు. మేము ఎట్లా బతకాలి సార్? మాకు బతికేదారి ఉన్నదే ఇది. మేము ఇది కూడా బతికేదారి లేకుంటే మేము ఎట్లా బతకాలి? మేము ఏం చేసి బతకాలి? మేము మా పిల్లలను ఏం చేయాలి? ఎవరి పాలు చేయాలి? మా పిల్లలని మమ్మల్ని ఏం చేస్తారో వచ్చి చేయండి సార్. మీకు పుణ్యం వస్తుంది. సీఎం సార్ వచ్చి చేసిపోండి, మాకేం చేయాలంటే అది చేసుకోండి. చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా నిరుపేదలే. పూర్తిగా వారు ఇక్కడ పళ్ళ వ్యాపారం జరిగితేనే 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి, తమ ఆకలి తీరుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, కొంతమంది పురుషులు కూడా ఉన్నారు. వారంతా కూడా దశాబ్దాల కాలం నుంచి 30-40 ఏళ్ల నుంచి కూడా ఇదే వ్యాపారంపై ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి కారణంగా ఈ బండ్లన్నింటినీ కూడా తొలగించాలంటే మాకు అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారికి మేము కోఆపరేట్ చేస్తున్నాం. ఈ బండి పైన ఏదైతే కవర్ కప్పుకుంటామో ఆ కవర్లను కూడా తొలగిస్తాము. ఎండకు ఎండుతూ వానకు నానుతూ అయినా సరే మా కుటుంబ పోషణ, మా జీవనాధారం ఇదే. కాబట్టి ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు కొంత వెసులుబాటు కల్పించాలి, మాపై కనికరం చూపించండి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పండ్ల వ్యాపారులంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.